మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ తనపై జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్చినట్లు పేర్కొన్న విక్రమ్ వారెవరో తెలియదని వెల్లడించారు. కాల్పులకు కారణమైన తుపాకీ వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్రమ్ గౌడ్ శరీరంలో మరో బుల్లెట్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విక్రమ్ గౌడ్పై కాల్పుల ఘటనలో చిక్కుముడి విప్పేందుకు పోలీసులు ఆధారాల కోసం శోధిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది తేలడంతో పాటు ఈ వాంగ్మూలం ఆధారంగానే విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. తన భర్త గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని విక్రమ్ గౌడ్ భార్య షెఫాలి ఆవేదన వ్యక్తం చేశారు. విక్రమ్ గౌడ్ గారు స్టేబుల్ గానే ఉన్నారు. తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు. ఏం తనకు అయ్యిందో, ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు. ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వేసి ఆయనని మటుకు ఇలా పోర్ట్రే చేయడం చాలా తప్పు. ప్లీజ్ దయచేసి ఇవన్నీ ఆపేయండి. విక్రమ్ గౌడ్ శరీరం నుంచి ఒక బుల్లెట్ తీసిన వైద్యులు వెన్నెముకలో మరో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ బుల్లెట్ ను శరీరం నుంచి బయటకు తీస్తే ప్రమాదం ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. విక్రమ్ గౌడ్ పై 2 రౌండ్లు కాల్పులు జరిగినట్లు భార్య ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.